హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నా వీడియోకి ఇంకా బూస్ట్ ఇస్తుంది. సో కాబట్టి వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ న్యూస్ తెలిపారని చెప్పవచ్చు. ఎంతోమంది ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. అంటే ఇల్లు లేని వాళ్ళైతే చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. వారందరికీ కూటమి ప్రభుత్వం ఇది శుభవార్త అనే చెప్పవచ్చండి. ఎంతోమంది అద్దెల్లో ఉండి రెంట్లు కట్టలేక చాలా సతమతమవుతూ వచ్చిన జీతం శాలరీ అంతా ఆ ఇంటి రెంట్కే సరిపోతూ చాలామంది అయితే బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం అలాంటి వారికి ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ప్రజలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని జనవరికి వారికి సంక్రాంతి కానుకగా ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి, అంటే గత ప్రభుత్వంలో ఇల్లు ఎవరికైతే రాలేదో ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ ఇల్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా సర్వే ప్రకారం, అంటే ఇప్పుడున్న సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరూ, అంటే గ్రామానికి లేదా పల్లెకి లేదా పట్టణానికి ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ సర్వే ప్రకారం చేసి ఖచ్చితంగా ఎవరికైతే ఇల్లు లేదో వారికైతే ఇల్లు అయితే ఇస్తారండి. ఆ సర్వే ద్వారా ఎవరికైతే ఇల్లు లేదు, గత ప్రభుత్వంలో కూడా వారికి ఇల్లు మంజూరు కాలేదు, లేకపోతే కొత్త రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైన వారికి ఆ రేషన్ కార్డు మీద ఇల్లు అనేది వచ్చి ఉండదు. అలాంటి వారికి కూడా, లేదా గత ప్రభుత్వంలో ఎప్పుడు వారికి ఇల్లు రాకుంటే అలాంటి వారికి కూడా వారందరికీ ఈసారి ఇల్లు అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అది సంక్రాంతి కానుకగా ఆ ఇల్లు అయితే ఇస్తారు. 4 లక్షల రూపాయలు ఆ ఇంటికి ఖర్చు అయ్యే డబ్బులు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఇస్తారండి. 4 లక్షల రూపాయలు అంటే ఇంటికి చాలా మనకి మంచి, అంటే ఇస్తున్నారని చెప్పవచ్చు కానుకగా. అలాగే మనకి ఇంటి స్థలం మనకు ఉంటే డబ్బులు ఇంకా 1,00,000 లేదా 75,000 రూపాయలు అయితే ఇస్తారు. అదే ఖాళీ స్థలం మనకు అనేది లేకుంటే వారే పట్టణంలో అయితే 2.5 సెంటు, పల్లెలో అయితే 3 సెంట్ల స్థలం అయితే ఇస్తారు. ముందైతే గత ప్రభుత్వంలో 1.5 సెంటు పట్టణంలో 2 సెంట్లు పల్లెలో ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే 3 సెంట్లు పల్లెలో 2.5 సెంటు పట్టణంలో అయితే ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అనే చెప్పవచ్చు. సో కాబట్టి సంక్రాంతి కానుకగా ఇల్లు అయితే ఇస్తున్నారండి. అది పిఎం కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఎవరికైతే ఇస్తున్నారో వారందరికీ ఇంటి లోన్ కింద 2 లక్షల రూపాయలు అయితే ఇచ్చేలాగా ప్రభుత్వం, అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తారండి. అది కూడా 1,00,000 రూపాయలు అనేది వారికి తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇంకొక 1,00,000 సబ్సిడీ కింద అయితే ఇస్తారు. అది చాలా మంచి విషయం అనే చెప్పవచ్చు. నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారికంతా ఇది మంచి విషయం అనే చెప్పవచ్చు. అది సర్వే ప్రకారం చాలామంది, అంటే తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి మాకైతే ఇల్లు లేదు, అలా గత ప్రభుత్వంలో వచ్చినా మాకు రాలేదు అని అయితే చెప్తారు. కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు. సర్వే కండక్ట్ చేసి ఎవరికైతే నిజాయితీగా ఇల్లు లేదో వారికి మాత్రమే ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.